ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత 30 days లో మీ లైఫ్ లో చేంజ్ రాకపోతే హ్యాపీగా నవ్వుతూ అన్సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టియండి. మీకు అవసరం ఉండొచ్చు నా ఛానల్లో ఉండడానికి, నాకు అవసరం లేదు. మీ లైఫ్ లో మార్పు లేనిది, నా వీడియోస్ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ అవ్వలేనిది మీరు నా ఛానల్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీ లైఫ్ లో డైరెక్షన్ మారాలనేసి ఈ వీడియో, మీ ఆలోచన మారాలనేసి, మీ పద్ధతులు మారాలనేసి ఈ వీడియో దాని గురించే. రీల్స్ చూస్తూ టైం పాస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో కాదు. నేను 4-wheeler కొంటున్నా, దాని మీద ఒక రీల్ చేసి పెట్టాలి ఆ ఆలోచన ఉండేవాడికి ఈ వీడియో. టు బి ఫ్రాంక్, మీ పద్ధతే రాంగ్. 30 days ఛాలెంజ్, 300 days ఛాలెంజ్, ఎన్ని జాబ్స్ అయినా, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, ఎన్ని రకాలైన వేకెన్సీస్ ని తెచ్చినా మీరు దానిలో ట్రై చేసి, దీనిలో ట్రై చేసి, దానిలో ట్రై చేసి లాస్ట్ లో ఫెయిల్యూర్ అయిపోయి 10% సక్సెస్ఫుల్ అట. 10% అంటే నేను చెప్పిన జాబ్స్ కి మీరు వెళ్తున్నారు. ట్రైన్ లో, బస్సులో, లోకల్ అయినా అన్లోకల్ అయినా మీరు వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా వెళ్తున్నారు. చాలా మంది సక్సెస్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూ మాడిఫై చేయమన్నారు, మాడిఫై చేశారు. కమ్యూనికేషన్ మీద చెప్పాను, ఈ పాయింట్స్ చెప్పండి, అది నేర్చుకున్నారు. కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. దీని మీద వీడియో చేయకపోతే మీరు ఎన్ని కార్పొరేట్ కంపెనీ, చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ ఓపెనింగ్ తీసుకుని వచ్చినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఓపెనింగ్ 1 లక్ష తీసుకుని వచ్చినా మీకు దేనికి గిట్టుబాటు అవ్వద్దు. అది మాత్రం గ్యారంటీ. ఆదివారం కాబట్టి 2-3 days నేను చేయలేదు ఇంటర్వ్యూస్ చేయలేదు, బయటకు వెళ్ళి క్యాంపస్ డ్రైవ్ చేయలేదు, ఇంటర్వ్యూ వీడియోస్ కూడా చేయలేదు. రీజన్ ఒకటి చెప్తాను, మీ పద్ధతే రాంగ్. మీ పద్ధతే రాంగ్ స్వామి. ఫస్ట్ పద్ధతి రాంగ్ ఎక్కడ అంటే, ఒక కంపెనీకి వెళ్ళారు, సోమవారం ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు, మంగళవారం వేరే జాబ్ వేకెన్సీ చూసారు, ఆ కంపెనీకి వెళ్ళారు. సోమవారం కంపెనీ వీళ్ళు మీకు అన్సక్సెస్ఫుల్ చేస్తారు, మీకు రిజెక్ట్ చేస్తారని అంత కాన్ఫిడెన్స్ ఆ కంపెనీ కూడా ట్రై చేస్తున్నారు. లంచ్ 10 హోటల్స్ ఉన్న ఒక్క హోటల్లోనే భోజనం చేస్తాం, 10 హోటల్స్ మనం భోజనం చేయలేము. కడుపుకి ఎంత సఫిషియెంట్ అంత సఫిషియెంట్ ఫుడ్ వెళ్తుంది, మైండ్కి ఎంత సఫిషియెంట్ అంత సఫిషియెంట్. మీకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు? జనాలు ఎక్కువ మంది ఉన్నారు, నాకు అసలు రిజెక్ట్ చేస్తారని అంత కాన్ఫిడెన్సా మీకు? సోమవారం ఇంటర్వ్యూ చేశారు, రిజల్ట్ వచ్చే లోపలే 4 ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు. అంత నమ్మకం లేదా మీకు మీ ఇచ్చిన ఇంటర్వ్యూ మీద? మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మీద అంత నమ్మకం లేదా? నేను యాజ్ ఏ హెచ్ఆర్ గా వేరే కంపెనీ ట్రై చేస్తే కంపెనీ వాడు ఎలా తీసుకోడు అనేసి నా కాన్ఫిడెన్స్ లో ఉంటాను. ఎందుకు తీసుకోడు? మీ మీద మీకు నమ్మకం లేదా? జనాలు ఎక్కువ ఉన్నారు, నా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, నా అది ప్రాబ్లం ఉంది, వేరే కంపెనీకి ఎందుకు వెళ్తున్నారు? కాన్ఫిడెన్స్ లో తక్కువ. అమ్మో అక్కడ అవ్వకపోతే అది కూడా మిస్ అయిపోదేమో, ఎందుకు? ఈ వీడియో ఒకటే ఒక పర్పస్ తో నేను చేస్తున్నా, మీ లైఫ్ లో డైరెక్షన్ మారాలనేసి ఈ వీడియో, మీ ఆలోచన మారాలనేసి, మీ పద్ధతులు మారాలనేసి ఈ వీడియో దాని గురించే. సీరియస్గా ఉండే వాళ్ళు చూడండి, సీరియస్ లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి స్వామి ప్లీజ్. మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బిగ్ బాస్ కోసం సీజన్ వస్తే నేను బిగ్ బాస్ వీడియోస్ మళ్ళీ చేస్తా. బిగ్ బాస్ కోసం చూసిన వాళ్ళు వేరే జాబ్ కోసం అడగండి. అన్ని జాబ్స్ కోసం అడుగుతున్నారు, ట్రై మాత్రం దేనిలో చేయట్లేదు. నేను పెయిడ్ సర్వీస్ కూడా చేస్తా, పెయిడ్ సర్వీస్ లో కూడా చాలా మంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు, ఆ సర్వీస్ తీసుకుంటున్నారు ఫ్రీగా. యూట్యూబ్ లో అన్ని ఫ్రీ డ్రైవ్స్, ఇది కూడా రూపాయి ఎవరికి రిజిస్ట్రేషన్ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా డ్రైవ్కి వెళ్ళొచ్చు. సక్సెస్ రేట్ ఏది? ఒక విషయం చెప్పాలా, ఫ్రాంక్ ఒక మాట చెప్పాలా, నాకు 15 years హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ తో 15 years నాకు ఉన్న సర్వీస్ హెచ్ఆర్ మీద అయితే, ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా నాకు తెలిసిన వాళ్ళు, ఏ ఎంఎన్సీ కంపెనీ నా నెట్వర్క్ లో ఉండేవాళ్ళు, నేను ఇంటర్వ్యూ లేకుండా ఆఫర్ లెటర్ ఇప్పించగలను వితౌట్ బ్యాక్ డోర్. తెలుసా? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. వితౌట్ ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్ 1 day మీకు ఇప్పించగలను. జాయినింగ్ డే వెళ్ళి మీరు ఏం పీకేది అక్కడ? ₹1,00,000 ప్యాకేజ్ కావాలి, ₹1,00,000 ఇప్పించగలను. టాప్ మోస్ట్ కంపెనీస్ లో తెలిసిన వాళ్ళే నా హెచ్ఆర్లు, బయట వాళ్ళు ఎవరు బొచ్చగలు కాదు, తెలిసిన వాళ్ళే. అరే నానా, సక్సెస్ రేటు తక్కువ ఎందుకు అవుతుంది ఈ జనరేషన్ లో? 2011 బ్యాచ్ ఎంబీఏ కరెస్పాండెన్స్, ఆంధ్ర యూనివర్సిటీ కరెస్పాండెన్స్, జాబ్ చేసి చదువుకున్న వాళ్ళు, ఒకరికి మెకానిక్ కొడుకు, ఒకడేమో ఆటో డ్రైవర్ కొడుకు, ఒకడేమో ఏదో కిరసనాయిల్ బండి తోలుతారు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు
కరస్పాండెన్స్ గా ఈ రోజు నా క్లోజ్ ఫ్రెండ్స్ 13 మంది, అందులో 13 ఫోటోలు ఉన్నది, 13 మంది, 13 మెంబర్స్ టాప్ మోస్ట్ ఎంఎన్సి కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్ గా ఉన్నారు. ఇది ఎంబీఏ హెచ్ఆర్ బ్యాచ్. టాప్ మోస్ట్ హెచ్ఆర్ గా ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్ లో ఎంఎన్సి. వాళ్ళ ప్యాకేజ్ 60-70 lakhs per annum ప్యాకేజ్. కరస్పాండెన్సే కదా ఈ లెవెల్కి వెళ్ళొచ్చు. మీరు రెగ్యులరే కదా, రెగ్యులర్ గా మీరు చేశారు కదా ఎంబీఏలు బీటెక్లు. ఎప్పుడు ఇస్తున్నారు? 2011లో తెలుసా 10 రూపాయలు ఇచ్చుకొని ఇంటర్నెట్ సెంటర్ లో మేము వెళ్ళేసి కూర్చున్న వాళ్ళం. 10 రూపాయలు ఇచ్చుకొని టైంకి వాల్యూ ఉండేది. గంటలో నేను అన్ని ఏరుకోవాలి, పేపర్ పెన్ పెట్టుకొని అక్కడి నుంచి వచ్చిన డీటెయిల్స్ మొత్తం అంతా ఫాస్ట్ గా రాసి, లేకపోతే ఒక ప్రింట్అవుట్ 2 రూపాయలు. ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ లో మొత్తం అంతా అసెంబుల్ చేసి, మ్యాటర్ అంతా అసెంబుల్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేవాళ్ళం. గంటకి 10 రూపాయలు ఇంటర్నెట్ ఛార్జెస్. ఆ రోజు నుంచి వచ్చిన పిల్లలు మనం. ఈరోజు మొబైల్లో ఇంటర్నెట్. వాట్ ఈస్ ద యూజ్? రీల్సా? ఒక విషయం చెప్తున్నాను, లాస్ట్ వరకు చూసే ముందు మీకు సోదనుకుంటే ఒక విషయం చెప్తున్నాను. మీ లైఫ్ లోనే ఎంజాయ్మెంట్ కావాలా, కెరీర్ కావాలా? కెరీర్ కావాలంటే ఇది వీడియో లాస్ట్ లో చూడండి. ఎంజాయ్మెంట్ కావాలి, దీనిలో మసాలా లేదనుకుంటే ఇప్పటికిప్పుడు స్కిప్ అయిపోండి ప్లీజ్. ఐ డోంట్ కేర్. నాకు అన్నెసెసరీ. నాకు ప్రతిరోజు సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు. ఒక 10 మంది వెళ్ళిపోయినా నాకు నష్టమే లేదు. కానీ నేను ఎవరికో మాయ మాటలు చెప్పి మోసం చేయాలని అనుకోవట్లేదు. మీ లైఫ్ బాగుండాలనేసి సీరియస్ గా మాట్లాడతా. ప్రతిసారి సీరియస్ గా ముఖం మీద కోపం ఉండి మాట్లాడతా. మీ లైఫ్ బాగుండాలనేసి, మీ పేరెంట్స్ బతికినట్టు మీరు బతకకుండా ఉండాలనేసి. మీ పేరెంట్స్ స్థాయి తక్కువ అనుకోండి, తప్పులేదు. మీరు కూడా మీ పేరెంట్స్ లాగా అవ్వాలనుకుంటే తప్పు. మీ పేరెంట్స్ ఏదో గడిపిస్తారు, ఏదో స్కూల్ కాలేజ్ ఫీజు కట్టి గడిపిస్తారు. పేరెంట్స్ కి స్థాయిలో తేలారా మీరు? ఏం పుడుస్తున్నారే? మీ పేరెంట్స్ ఉందా? వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉందా? మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఏం పుడుస్తున్నారు? డిగ్రీలు. దేనికి పనికి వచ్చిన డిగ్రీలు? మడతెట్టి దేనికి పనికి వచ్చిన డిగ్రీలు? ఒక్క ఇంటర్వ్యూకి వెళ్తే 2 ఇంటర్వ్యూ, ఎక్కడ 2? నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూలోనే అంత కాన్ఫిడెన్స్ ఫెయిల్యూర్ అయిపోతావని? ఎలాగా? వారం పోయేగా ఇంటర్వ్యూ ఇచ్చాం కదా, ఎలా ఫెయిల్యూర్ అయ్యాం? ఏంటి ప్రాబ్లం? రెజ్యూమ్ పెడతారు, వాట్సాప్లో రెజ్యూమ్ పెడతారు. సార్ ఐ వాంట్ ఎ జాబ్ సార్, ప్రాబ్లమ్స్ నా కమ్యూనికేషన్ అంతా రాదు, నా క్యాన్సర్ ఉంది తెలిస్తే పరిగెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్, అది కెమోథెరపీ అంటారో రేడియేషన్ అంటారు, ఇవ్వండి, నా క్యాన్సర్ నయం చేయండి. క్యాన్సర్ ఉంది తెలిస్తే పరిగెట్టుకొని, కడుపులో బాగాలేదు, లూజ్ మోషన్ ఉంది, ఫీవర్ ఉంది తెలిస్తే డాక్టర్ దగ్గర పరిగెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ అడిగేవాళ్ళం. మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, నాకు స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది, నాకు కాన్ఫిడెన్స్ లో ప్రాబ్లం ఉంది, నాకు కమ్యూనికేషన్ లోని వీక్ ఉంది, నాకు ఇంగ్లీష్ అంతా బాగా రాదు. మా ప్రాబ్లం మనకి తెలిసినప్పుడు రెక్టిఫై చేయట్లేదు. ఎందుకు రెక్టిఫై చేయట్లేదు? ఎన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తారు, నాకు ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లం కాలం గడుపుతున్నారా? పెడుతున్నారా ఇంటి వాళ్ళు? లేకపోతే ఏంటి? సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్స్ ఏదో జ్యూస్ షాప్ లో, బట్టల కొట్టులో, ఆ సారీ కొట్టులో పని చేసి బతకాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మాత్రం కాదు. లైఫ్ లో బాగుపడాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. రీల్స్ చూస్తూ టైం పాస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో కాదు. నేను 4-వీలర్ కొంటున్నా, దాని మీద ఒక రీల్ చేసి పెట్టాలి ఆలోచన ఉండే వాళ్ళకి ఈ వీడియో. ఫ్రాంక్లీ సక్సెస్, నేను రీల్ చేసి ఒక ఇల్లు కొంటున్నా, గృహప్రవేశం చేస్తున్నా, మా అమ్మగారికి నాన్నగారు కూర్చోపెట్టి శంకుస్థాపన చేస్తున్నా, గృహప్రవేశం చేస్తున్నా, అటువంటి వీడియో చేసి పెట్టాలి ఇన్స్టాగ్రామ్ లో అనుకున్న వాడికి ఈ వీడియో. డాన్స్ చిక్కి చిక్కి చిక్ కాదు. లైఫ్ చాలా చిక్ అయిపోతుంది స్వామి. ఏజ్ దాటుకుంటూ వెళ్ళిపోతుంది స్వామి. క్వాలిటీ పిల్లలు రావట్లేదు. మా కరస్పాండెన్స్ ఫోటోస్ స్వామి. 2011 బ్యాచ్ వాళ్ళు ఒక ఊపుతున్నారు, మా బ్యాచ్ మేట్స్ అందరూ. మీరేంటయ్యా? నాకు అర్థం కాదు. పద్ధతి రాంగ్. స్టార్ట్ చేస్తా, ఎక్కడ రాంగ్ అవుతుంది స్టార్ట్ చేస్తా. చిన్న పిట్ట కథతో స్టార్ట్ చేస్తా. లైఫ్ ఈ పిట్ట కథతో మీ లైఫ్ మారకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. మొహం మీద అంటున్నా. సబ్స్క్రైబ్ కోసం నేను భయపడ్ను. వస్తారు లేదా పోతారు. నాకు పెద్ద భయం లేదు. యూట్యూబ్ కోసం బతకట్లే. గంట స్పీచ్కి 25,000 తీసుకుంటా, అంత నా పొగరు. గంట మోటివేషన్, గంట స్పీచ్కి 25,000 తీసుకుంటా ఫీజు. కుప్పలు ఉన్నాయి స్లాట్స్ వెయిటింగ్ లో. యూట్యూబ్ కోసం బతకట్లేదు. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదు మాకు అవసరం లేదు. కానీ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కొంచెం క్వాలిటీగా, మంచి పద్ధతిగా, మంచి కార్పొరేట్ సెక్టర్లోని మంచి పొజిషన్లో జాబ్ తెచ్చుకొని, సార్ వాట్సాప్లో ఇది నా ఆఫర్ లెటర్ సార్ చెప్తే గౌరవపడతాను. నేను కూడా ఆడుతూ పాడుతూ వీడియో చేయను, చెప్పాను ముందే. ఆడుతూ పాడు వీడియోస్ చేసి రకం జోక్స్ కూడా చేసుకుంటా. ఎక్కడ పద్ధతులు అక్కడే. పద్ధతి ఎక్కడ రాంగ్ అంటే, పద్ధతి చెప్పే ముందు చిన్న పిట్ కదా, పేపర్ పెన్
మ్యాండేటరీ. చిన్న పెట్టే కథ ఏంటంటే సిల్లిగా ఒక 2 నిమిషాలు కొంచెం క్యాజువల్గా మాట్లాడదాం. మీరు మీ ఫ్యామిలీతో, మీ మమ్మీ డాడీతో, మీ భార్య పిల్లలతో, మీ హస్బెండ్ పిల్లలతో, లేకపోతే ఎక్కడైనా ఫ్యామిలీ టూర్ మీరు వన్ ఆఫ్ ద వండర్ తాజ్ మహల్ చూడడానికి ప్లాన్ వేసుకున్నారు. మీ ఊరు వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, మీ ఊరు నుంచి తాజ్ మహల్ చూడాలి, వన్ ఆఫ్ ద 7 వండర్స్ లో వన్ ఆఫ్ ద వండర్ తాజ్ మహల్ ని చూడాలి, మా ఫ్యామిలీ వాళ్ళతో ప్లాన్ చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ వచ్చే ఆదివారంకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మాట కరెక్ట్గా వినండి. 4 days 5 days బిఫోర్ నుంచి ఫుల్ భారీ వర్షం. మీకు ఒక మనీ మెసేజ్ వచ్చింది 2 days బ్యాక్. యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్డ్ డ్యూ టు బ్యాడ్ క్లైమేట్ ఆర్ సైక్లోన్ అని పెట్టారు. ఏం చేస్తారు? తాజ్మహల్ చూడాలి, సెలవు తీసుకున్నాం, పిల్లలు కూడా సెలవు తీసుకున్నాం, అన్ని సెలవులు అప్రూవల్ అయిపోయి డబ్బులు షాపింగ్ అన్ని చేసేసుకున్నాం, వెళ్ళాలి. ఏం చేస్తారు? మైండ్లో ఆప్షన్ నడుస్తుంటే పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. నేనైతే తత్కాల్ టికెట్స్ ఏమైనా ఉంటే రైల్వేకి వెళ్ళి ట్రై చేస్తా. ఫ్లైట్ క్లైమేట్ వల్ల ఆపుతాయి, కానీ చాలాసారి ట్రైన్స్ ఆగవు, క్యాన్సిల్ అవ్వు, మ్యాక్సిమం ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వు, రూట్ మారిపోద్ది. ట్రైన్ ట్రై చేస్తా. ట్రైన్ రిజర్వేషన్ వచ్చింది, దొరికింది, దేవుడి దయ వల్ల. ఫ్యామిలీ అందరూ టైంకి దూరిపోయాం. పోలే, అక్కడ 2 గంటలు చేరిపోవాల్సింది, ఒక 1.5 day పడుతుంది ట్రైన్లో. పోతే పోనీ వెళ్తున్నాం కదా అనేసి వెళ్తున్నాం. ఆగ్రాకి 200 kilometers ముందే ట్రైన్ ఆగిపోయింది. సింగిల్ లైన్, పక్కన ఇంకో ట్రైన్ కూడా రావడానికి లేదు, ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం అనేసి సింగిల్ లైన్ ఆగిపోయింది. సిటీలోనే ఆగింది. ఏం చేస్తారు? పేపర్ పెన్తో రాసుకోండి. ఆ ట్రైన్ ముందు కదలట్లేదు, అక్కడే ఆగిపోయి ఉంది. అందరూ ప్యాసింజర్స్ దిగిపోతున్నారు. మీరేం చేస్తారు? పేపర్ పెన్లో రాసుకోండి. దిగి నియరెస్ట్ బస్సు 200 kilometers కాబట్టి ఇది బస్సు, ఆగ్రాకి వెళ్ళే బస్సు పట్టుకుంటాం. అవునా? నా ఆలోచన ఇది. ఆగ్రాకి వెళ్ళే బస్సు పట్టుకొని కరెక్ట్గా 50 kilometers దగ్గర ఉన్నప్పుడు బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది. యాక్సిడెంట్ అవుతూ బతికింది. ఏం చేస్తారు? పేపర్ పెన్తో రాసుకోండి. నేనైతే ఏదో ఆటో, ఊబర్ ఏదో బుక్ చేస్తా. 50 kilometers కదా ఉంది, ఆ హోటల్కి బుక్ చేస్తాం. ఆ 50 kilometers కోసం ఓలా, ఆటో బుక్ చేసిన తర్వాత ఆటోలు ఎక్కి ఊబర్లు ఎక్కిసి 50 kilometers అలా వెళ్ళేసరికి జస్ట్ ఒక 500 meters ఉంది తాజ్ మహల్. ఆటో కూడా పంచర్ అయింది. ఏం చేస్తా? పేపర్ పెన్తో రాయండి. దిగిన తర్వాత 500 meters కదా తాజ్ మహల్, చిన్న సూది కనిపిస్తుంది కదా, అదే కదా అని నడుచుకొని ట్రై చేస్తా. ఈ పిట్టు కథలో మీకు ఏదైనా నేర్చుకోవడానికి దొరికిందా? మీకు ఎక్కడికి వెళ్ళాలి అని తెలిస్తే ఎలా వెళ్ళాలనేసి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో వస్తుంది. నేను చేసింది ఏంటి? మీ లైఫ్లో హర్డల్స్ వస్తాయి కదా, ఆ హర్డల్స్ నేను స్టోరీ మధ్య తెచ్చా. ఫ్లైట్ మిస్, ట్రైన్ ఆగిపోయింది, బస్ ఆగిపోయింది, ఆటో పంచర్ అయింది. ఈ హర్డల్స్ మీ లైఫ్లో వస్తుంది కదా. ఎక్కడికి గమ్యంకి వెళ్ళాలనేది మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలనేసి మీ ఆటోమేటిక్గా తెలుస్తుంది. చెప్తా, చాలా 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 వీడియోస్లో చెప్తా. పంట పండాలంటే సీజన్ కావాలి, మీలో మార్పు రావాలంటే రీజన్ కావాలి. ఒకే ఒక రీజన్. మీ పేరెంట్స్ వైపు చూడండి, వాళ్ళు కుబేర్లు కావచ్చు, వాళ్ళు పెద్ద బిగ్ షాట్ కావచ్చు. 90s లో 80s లో పేరెంట్స్ చదువుకొని స్థాయికి వచ్చారు. 2016, 17, 18, 24, 23 బ్యాచ్ చదువుకొని వాళ్ళకి ఏ స్థాయికి తీసుకొని వెళ్ళాలి? తాత వేలు ముద్ర అయ్యి ఆస్తులు కొన్నారు, పొలాలు కొన్నారు. నాన్నగారు ఏదో సిటీలో ఇల్లు గట్ల కట్టారు. మీరు చదువుకున్న వాళ్ళు, మీరెన్ని కట్టాలి? ఆ రోజుల్లో తక్కువ రేట్లోని, వాళ్ళకి అదే ఎక్కువ. మీరు ఎన్ని కట్టాలి? ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు తగ్గుతుంది? నేను చెప్పిన పాయింట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా వినండి. ఆ పాయింట్స్ ఏంటి? మీకోసం చెప్తున్నా, మీ మంచి కోసం చెప్తున్నా పాయింట్స్. నేను ఇంప్లిమెంట్ చేసా, మా అమ్మగారు చెప్పేవాళ్ళు, మా నాన్నమ్మ గారు చెప్పేవాళ్ళు ఈ పాయింట్స్.
ఈ పాయింట్స్ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఒక నెలలో, ఒక 1 month లో, జస్ట్ 1 month సాక్రిఫైస్ ఎక్కువ చాలు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయమని చెప్పట్లేదు. హార్డ్ వర్క్ నాకు ఇష్టం ఉండదు. 1 month చాలు. నేను చెప్పినట్టు చేయండి. మీ లైఫ్ లో మార్పు రాకపోతే, ఫస్ట్ పాయింట్, సూర్యుడు మీకు లేపితే సూర్యోదయం అవుతుంది. మీరు సూర్యుడికి లేపితే మీ లైఫ్ ఉదయిస్తుంది. తెలుసా? వేకప్ 5 o'clock ఎవ్రీ డే. వేకప్ 5 o'clock. సెకండ్, మైండ్ ఫస్ట్ క్లాస్గా పనిచేయాలి, యాక్టివ్గా పనిచేయాలి, ప్రాపర్గా పనిచేయాలి. కొద్దిగా 1/2 గంట 20 నిమిషాలు ఎక్సర్సైజ్, కొద్దిగా ఎక్సర్సైజ్ డైలీ 2 hours. ఏం చేయబోతున్నాను ఈ డే మొత్తంలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయబోతున్నాను ఒక పేపర్ పెన్లో రాసుకోండి. ఏం చేయబోతున్నాను? స్టడీ చేస్తానా? ఇంటర్నెట్లోని కొన్ని వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్, సబ్జెక్ట్ మీద వీడియోస్ చూస్తానా? ఓన్ రీసెర్చ్ చేస్తానా? గూగుల్లో రాసుకోండి. 2 చిట్టు పెట్టుకోండి. మార్నింగ్ 1 goal 1 day, 1 goal 1 day. ఈవినింగ్కి ఆ గోల్ ఫుల్ఫిల్ అయిందా లేదా ఒక పేపర్లో. ఏం చేస్తే మంచిది, ఏం చేయకూడదు, ఈరోజు చేసిన దానిలో ఏంటి చేయకూడదు ఫ్యూచర్లో రాసుకోండి. 2 papers పర్ డే. మార్నింగ్ 1 goal 1 day. ఇదంతా నేను డబ్బులు తీసుకొని, నా క్లాసెస్ ఉంటాయి 1 hour మోటివేషన్ క్లాసెస్, డబ్బులు తీసుకొని ఇవన్నా మోటివేషన్ స్పీకింగ్ ఇస్తా, పాయింట్స్ ఇస్తా మీకు. ఇది యూట్యూబ్లో ఫ్రీ నా ద్వారా. మార్నింగ్ ఒకటే కమ్యూనికేషన్ 2 daysలో బిల్డప్ చేయాలి. 3 daysలోని 3 daysలోని కమ్యూనికేషన్, అండ్ 5 daysలోని ఇంగ్లీష్ స్పోకింగ్ అండ్ గ్రామటికల్. ఇదంతా పాయింట్స్ టు పాయింట్స్ రాసుకోండి. డే అంతా ఇంప్లిమెంట్ చేయండి. 30 రోజుల్లో ఒకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. కొడితే 6 కొట్టాలి అనేసి ఉంది కదా చిరంజీవి సాంగ్. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి. ఒకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి, స్మాష్. అంతే, జస్ట్ స్మాష్. ఆ ఇంటర్వ్యూ ఉంది, ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈ దిక్కుమాల బతుకులు వద్దు, ఈ దిక్కుమాల బతుకులు వద్దు. ఒకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి, టాప్ మోస్ట్ బెస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, స్మాష్. మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఓహో, ఈ పాయింట్స్ లో వీక్ ఉన్నాను కదా, ఆ పాయింట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ ప్రాక్టీస్. ఒక రీసెంట్ కాదు, మేము 2000 ఇయర్ నాకు గుర్తులేదు కానీ హ్యాపీ డేస్ సినిమా వచ్చింది, శేఖర్ కమలా మూవీ తెలుసు కదా. హ్యాపీ డేస్, వరుణ్ సందేశ్ ఉన్నాడు హ్యాపీ డేస్ మూవీలో. గీతం కాలేజ్లోని అప్పుడు మీ మోడలింగ్ లో ఉండేవాళ్ళం. బాయ్స్ మోడలింగ్ బాగా చేశాను నేను అప్పట్లోని. కాలేజ్లోని మోడలింగ్ షో, హైట్ కదా, హైట్ పర్సనాలిటీ కలర్ ఉంది కాబట్టి మోడలింగ్ షో బాగా చేశాను. గీతంలోని మా ఫ్రెండ్స్ అన్నారు, అరే హ్యాపీ డేస్ ఆడిషన్స్ అవుతున్నాయి, వెళ్దాంరా అన్నారు. పదరా అనేసి నేను సెకండ్ రౌండ్కి వెళ్ళాను, కానీ నాకు అంత పెద్దగా లైక్ అవ్వలే. సేమ్ పటాస్కే, బోరింగ్ కొడుతుంది అనేసి నేను ఇంటికి వచ్చా. నా ఫ్రెండ్ ఫైనల్ రౌండ్ కి వరకేసి ఒక లెటర్ తీసుకొని వచ్చాడు. లెటర్ లో ఏంటి రాస్తుంది, ఫిజికల్ టెస్ట్ అవుతుంది, షార్ట్స్ లో ఉండాలి, పైన టాప్ ఏం వేసుకోకూడదు, ఫిజికల్ టెస్ట్ ఉండాలి. వాడు నేను ఇంకా కొందరు కుర్రోళ్ళందరూ సంవత్సరం ముందు జిమ్ లో జాయిన్ అయ్యాం. సంవత్సరం నుంచి జిమ్ చేస్తున్నాం. ఆడు ఒక నెల చేసుకొని ఆగిపోయా. నా వల్ల కాదు, నా వల్ల ఇది, నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆగిపోయాడు. ఆడు ఆగిపోవడం, వాడు షర్ట్ ఓపెన్ చేయలేకపోయాడు, ఆడు చిన్న పొట్ట. మేము ఒకటే అన్నాం, అరే ఆ రోజు మాతో పాటు కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ రోజు నువ్వు ఫిజికల్ గా ఫిట్ అయ్యేవాడు కదా, అవకాశం వచ్చింది కూడా పోగొట్టుకున్నావు కదా. ప్రాక్టీస్ ప్రతిరోజు చేయండి. రేపు ఏంటి అవబోతుంది, రేపు మీ ఇంట్లో ఏ సంఘటన అవబోతుంది, రేపు ఎవరి లైఫ్ లో ఏంటి మార్పు అవబోతుంది, రేపు ఎవరి లైఫ్ లోని ఎవరు బతుకుపోతున్నారు, చావబోతున్నారు, ఎవరి మీద ఏ బర్డెన్ రాబోతుంది, ఏ రెస్పాన్సిబిలిటీ రాబోతుంది తెలియని ప్రపంచంలో బతుకుతున్నప్పుడు వై వీఆర్ నాట్ ప్రాక్టీస్ ఫర్ టుడే? ఎందుకు రేపు ఏ సంఘటన జరుగుతుంది మా ఇంట్లోని, ఎవరు బతుకుతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరి తేల మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ వచ్చి పడుతుందో తెలియని ప్రపంచంలోని మేము ఉంటే వై ఆర్ నాట్ స్టాండింగ్ టుడే, వై వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ టుడే? అది ఎలా ఉందంటే, ఎక్కడో మంట లెగిసిందట, నీళ్ళు లేవని గొయ్యి తీస్తున్నారట నీళ్ళ కోసం అప్పటికప్పుడు.
గొయ్య ముందు తీసి ఉంటే ప్రతిరోజు నీళ్ళు వచ్చేది కదా, ఆ మంట ఆర్పడానికి ఆన్ స్పాట్ నీళ్ళు ఉండేది కదా, గొయ్యి తీస్తున్నారు నీళ్ళు కూడా. నేను అదే చెప్పా, నాకు 1,00,000 రూపాయలు కావాలి, 2 లక్షలు కావాలి, ఒక్క రోజు జాబ్ ఇప్పిస్తా 1,00,000 రూపాయలది. మొదటి రోజు వచ్చి ఏం పీకుతావు అక్కడ? అంటే 1,00,000 రూపాయలు కంపెనీ వాడు ఇస్తున్నాడు అంటే 1,00,000 రూపాయల మ్యాటర్ కూడా ఉండాలి కదా నీలోని. ఆలోచన కాదు, నీలోని బొర్రలోని 2 లక్షల జీతం కూడా కావాలని అంటావు. నీ బొర్రకి లిమిట్ లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చే జీతం వాడికి లిమిట్ ఉంది కదా బొర్రకి. పెట్టుకుంటా నీకు 1 డేలో ఇప్పించేస్తాను జాబ్. ఏం పొడుస్తావు? వాచ్మెన్ తోటి గెట్ ఎంట్రీ కోసం మాట్లాడగలవా కమ్యూనికేషన్ తోటి ఇంగ్లీష్లో? 1,00,000 రూపాయలకి ఇచ్చేవాడు కంపెనీ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, పట్ల ఆడిస్తారు. నీ పరిస్థితి ఏంటి స్వామి? ఆలోచించండి. ప్లాన్ టుడే, ఇంప్లిమెంట్ టుడే ఫర్ టుమారో రిజల్ట్. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన పాయింట్స్ కాస్త ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడెక్కడ డల్ అవుతున్నారు కమ్యూనికేషన్లో, ఇంగ్లీష్ స్పోకింగ్లో, సబ్జెక్ట్ మ్యాటర్లో ఎక్కడెక్కడ వీక్ అవుతున్నారో పేపర్లో రాసుకోండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, దానికి ఇంప్లిమెంట్ చేయండి. నెల అయిపోయాక ఒకే ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, ఒకే ఒక ఇంటర్వ్యూ జల్ల పీకిసి వచ్చేయండి. ఎందుకు అవుతుంది నేను చూస్తా. ఆడుతూ పాడుతూ చేసేవాడికి వీడియో కాదు, సీరియస్గా ఉండే లైఫ్లో ఇంప్లిమెంట్ కావాలి. రీల్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే వాడికి వీడియో. రీల్స్ ఎలా చేయాలి? జాబ్ వచ్చినట్టు, 4-వీలర్ కొన్నట్టు, గృహప్రవేశం చేసినట్టు అలాంటి రీల్స్ కావాలి నాకు. సత్తా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది సత్తా. నన్ను నమ్మండి, చేసి చూపిస్తా. మీ చేత నేను చేసి చూపిస్తా, గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్. HR అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి పారేయండి. విష్ ఆల్ ద బెస్ట్. లవ్ యూ. సక్సెస్ఫుల్ అవ్వండి, రిచ్ అవ్వండి, మీ ఫ్యామిలీకి మంచిగా చూసుకోండి. టేక్ కేర్, బాయ్.